ఉగాది అంటే ఏంటి? ఉగాది రోజు అసలు ఏం చేస్తారు? భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని నిర్ణయించే పట్టికే పంచాంగము అని అంటారు. ప్రజలు కొంచెం కష్టాలకి నష్టాలకి గురి అవుతూ ఉంటారు. డబ్బులు చాలా మంది దగ్గర ఆగడానికి ఆస్కారం ఉందండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అతివృష్టి అనావృష్టి ఈ రెండు కూడా ఈ సంవత్సరం కొంచెము ఇబ్బంది పెట్టేటటువంటి సూచన కూడా ఉందండి. శ్రీ భక్తి సాగర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మా గురుదేవులైనటువంటి తూములూరి విశ్వనాథ శాస్త్రి గారు వారికి భక్తితో నమస్కారం చేస్తూ, అలాగే మా యొక్క తల్లిదండ్రులైనటువంటి తూములూరి లోకాభి రామచంద్రమూర్తి గారు, ఆదిలక్ష్మి కామేశ్వరి తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా భక్తిగా నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. మా తాతగారు సిద్ధాంతి పండితులు, వేద పండితులు. వారు మాకు కొంత జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ జ్ఞానాన్ని ఈ ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తున్నాను. మనకి రాబోయేటటువంటి కాలం ఉగాది. అసలు ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే నక్షత్రము, ఉగాది అంటే నక్షత్ర గమనము అని అర్థము. అయితే మరి ఉగాది రోజు అసలు ఏం చేస్తారు? ఉగాది పండుగ రోజు ఎందుకు చేసుకోవాలి? అసలు ఏం చేస్తారు ఆ రోజున? ఉగాది పండుగ అనే దీన్ని యాక్చువల్గా తెలుగు సంవత్సరాది పండుగ అని చెప్పరని అంటారు. మనకి ప్రతి సంవత్సరం కూడా ఇంగ్లీషు సంవత్సరాది ఎలా వచ్చిందో అలాగే తెలుగు సంవత్సరాది కూడా వచ్చింది. నక్షత్ర గమనము అంటారు దీన్ని. అయితే ఆ రోజున మరి ఇది విశ్వావసు నామ సంవత్సరం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అనేది మొదలవుతుంది. మరి ఉగాది అంటే ఏమిటో మనం అర్థం చేసుకున్నాము. ఆ తర్వాత ఉగాది రోజు ఏం చేస్తారు? ఉగాది రోజున తెల్లవారుజామున ప్రజలందరూ కూడా లేచి తైలాభ్యంగన స్నానం చేస్తారు. అంటే ఒంటి నిండా కూడా నూనె రాసుకొని చక్కగా తలంటి పోసుకొని కొత్త బట్టలు వేసుకొని వారి యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థన చేస్తారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆడవాళ్ళు బయట చక్కటి ముగ్గులు వేసి గుమ్మాలకు చక్కటి తోరణాలు, మామిడి తోరణాలు కట్టి ఎంతో ఆనందంగా ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. పైగా ఇష్టదైవాన్ని కులదైవాన్ని ప్రార్థన చేస్తూ ఎంతో గొప్పగా ఆనందంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. అయితే ఆ రోజున ఇంటికి ఆంజనేయ స్వామి యొక్క జెండాను కూడా కట్టాలి. ఎందుకు కట్టాలి ఆంజనేయ స్వామి జెండాని? మామూలు జెండా ఏదైనా సరే కట్టుకోవచ్చు కదా. ఆంజనేయ స్వామి విజయానికి చిహ్నము. అలనాడు మహాభారతంలో కూడా మరి శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకుని వచ్చేటప్పుడు రథం మీద ఆంజనేయ స్వామి యొక్క జెండాను ఏర్పాటు చేశాడు. అదే విధానంగా ఇంట్లో అన్ని శుభాలకు కూడా అధిపతి ఆంజనేయ స్వామి. ఆయన గనక ప్రార్థన చేస్తే తప్పనిసరిగా అన్ని శుభాలు కూడా చేకూరుతాయి. తరువాత ఆ రోజున ప్రజలందరూ కూడా దేవాలయానికి వెళ్ళి స్వామి మాకు ఈ సంవత్సరం అంతా బాగుండాలి అని ప్రార్థన చేస్తారు, మొక్కులు అనుకుంటారు, వాళ్ళ యొక్క ఇష్ట దైవాన్ని మనసులో ప్రార్థన చేస్తారు. ఆ తరువాత ఆ రోజున మరి పండితులు అందరూ కూడా పంచాంగం చెబుతారు, పంచాంగ శ్రవణం. అసలు పంచాంగం అంటే ఏంటి? పంచాంగం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని నిర్ణయించే పట్టికే పంచాంగము అని అంటారు. మరి పంచాంగాన్ని పండితులే ఎందుకు చెప్పాలి? మిగిలిన వాళ్ళు ఎందుకు చెప్పకూడదు? ఏదైనా సరే మనం ఒకటి చెప్పాలి అంటే జ్ఞానం ఉండాలి. పండితులు అంటే ఇక్కడ సామాన్యమైనటువంటి వాళ్ళు కాదండి. సకల వేదములు కూడా అభ్యాసం
చేసినటువంటి వాళ్ళు. మనకి 4 వేదాలు ఉన్నాయండి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఋగ్వేదం ఏం చెప్తుందండి? రుక్ ప్లస్ వేదము ఈజ్ ఈక్వల్ టు ఋగ్వేదము. ఋగ్వేదము అనేది మొత్తం కూడా ధర్మశాస్త్రాన్ని ఎలా పాటించాలి, రుక్కులు అంటే అన్ని రుక్కులు, కర్మలు, యోగాలు ఇవన్నీ కూడా చెప్పేది ఋగ్వేదము. నెక్స్ట్ యజుర్వేదము ఏం చెప్తుంది? యజుర్వేద సంధ్యావందనం అంటారు. సంధ్యావందనాన్ని తప్పనిసరిగా చేసుకొని గాయత్రీ మాతను గనక ఆరాధ్యం చేసుకుంటే ఆ గాయత్రీ మాత మనకు అష్టైశ్వర్యాలు కూడా ఇస్తుంది, కోరిన కోరికలు కూడా సిద్ధింపజేస్తుంది. తరువాత యజుర్వేదంలో సంధ్యావందనం ఎందుకు చెయ్యాలి? సంధ్యావందనం చెయ్యడం వలన ఆ గాయత్రీ మంత్రంలో గొప్ప శక్తి ఉందండి. 24 కోట్ల మంత్రాలకు అధిష్టాన దేవత గాయత్రి అమ్మవారు. ఆవిడ ఆశీర్వాదం ఇచ్చిందంటే, అంటే 1-2 మంత్రాలు కాదండి, కొన్ని వేల కోట్లు, 7,000 కోట్ల మంత్రాలకు అధిష్టాన దేవత గాయత్రి అమ్మవారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని ఓం భోర్భవస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేసి ఆవిడ్ని స్మరించి ఆవిడ పేరు చెప్పి మరి ఆవిడకు ఉదకాన్ని నీళ్ళు అర్ఘ్యము సమర్పించాలండి. ఆ తరువాత ఆ మాతను శ్రీమాత అన్న, వేదమాత అన్న, గాయత్రి మాత అన్న, లలితామాత అన్న, దుర్గామాత అన్న అన్నీ కూడా ఆవిడ యొక్క రూపాలే అండి. మరి అటువంటి మాతను మనము ధ్యానం చేసుకోవాలి. మరి ఆ తర్వాత ఆ రోజున పండితులు జ్యోతిష్ శాస్త్రము చదివి అభ్యాసం చేసినటువంటి పండితులు మొత్తం కూడా పంచాంగ శ్రవణం చేస్తారు. మరి పంచాంగంలో ఏముంటాయండి? అసలు పంచాంగం అంటే ఏంటండి అంటే మొత్తం కూడా ఒక కాలమాన పట్టిక అండి. పంచాంగం అంటే కాలమాన పట్టిక, జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది ఇవన్నీ కూడా చెప్పేది పంచాంగమేనండి. అయితే మరి ఆ పంచాంగంలో అసలు పంచాంగంలో ఏముంటాయండి, ఏం చెప్తారు? పంచాంగంలో మొట్టమొదట ఇది ఏ సంవత్సరం, విశ్వావసు నామ సంవత్సరం అని చెప్తారు. ఆ తరువాత ఇంకేముంటాయండి ఈ పంచాంగంలో? తరువాత ఈ సంవత్సరానికి ఎవరు అంటే నవనాయకులు అని చెప్పనని అంటారు. వీళ్ళలో ఈ సంవత్సరము ఆ తర్వాత రాశి ఫలాలు ఉంటాయండి, రాశి ఫలాలు. ఆ తర్వాత ఇంకేముంటాయండి? గ్రహణాలు, మకర సంక్రమణ పుణ్యకాలము, గురుమూఢమి, శుక్రమూఢమి, ముహూర్తాలు, జాతకాలు, ప్రశ్నాభాగాలు, అలాగే ఈరోజు ఎలా ఉంది పంచాంగము చెప్పడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంగా కూడా మనము తెలుసుకోవాలండి. మరి ఈ సంవత్సరాన్ని గనక పరిశీలిస్తే మనకు ఒక చక్కటి విషయం అనేది అర్థమవుతుందండి. తరువాత నవనాయకుల యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయండి? ఈ సంవత్సరంలో రాజు సూర్యుడు అండి, రవి అని చెప్పనని అంటారు. మొత్తం కూడా మనకి 27 ఉన్నాయండి నక్షత్రాలు. మరి 12 రాసులు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి. వీటన్నిటితో కూడా గణాంక శాస్త్రము చేసి జ్యోతిష్య పండితులు మనకి చక్కటి ప్రతి సంవత్సరము కూడా దీన్ని మనకి అందించడం అనేది చెప్తూ ఉంటుంది. తర్వాత ఉగాది చరిత్ర. అసలు ఉగాది చేసుకోవడానికి కారణం ఏంటండి? ఇక్కడ మనము జీవితంలో ప్రతి మనిషి కూడా కర్మయోగాన్ని చేస్తాడు. కర్మయోగం అంటే ఏంటండి? మనం చేసే పనులే కర్మయోగము అని చెప్పనని అంటారు. కొన్ని మనకి తెలిసి పుణ్యకార్యాలు చేస్తాం, కొన్ని మనకి తెలిసి తెలియక పాపాలు చేస్తాము. మరి వాటన్నిటికీ కూడా దోష నివారణ పోవడానికి అంటే దైవ సంబంధమైనటువంటి శక్తిని ఆశ్రయించాలి. దైవశక్తి ఎల్లప్పుడూ మనకు రక్షగా ఉండాలి. అయితే ఉగాది చరిత్రలో శాస్త్రం ప్రకారం ఉగాది చరిత్ర ఏమని చెప్తుంది అంటే నవరసాలు ఉన్నాయండి.
ఏంటివి అంటే శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకా భీపత్సాద్భుత శాంతాశ్చ నవనాట్యే రసాస్మృతా. నాట్యశాస్త్రంలో 9 రసాలు ఉన్నాయి. కేవలం నాట్యశాస్త్రంలోనే కాదు, మానవుని జీవితంలో ఇవన్నీ కూడా తాండవం చేస్తాయండి. శృంగారము, హాస్యము, కరుణము, రౌద్రము, వీరము, భయానకము, భీపత్సము, అద్భుతము, శాంతము, ఇవన్నీ కూడా మానవ జీవితంలో ఉండబట్టి మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాం. ఇదంతా ఎవరిచ్చారండి? మహాదేవుడిచ్చాడు, పరమేశ్వరుడిచ్చాడు. మనం పుట్టినప్పుడు చీమంత శక్తిని ఇస్తాడండి. ఆ శక్తితోనే మన దగ్గర నుంచి మహాదేవుడు ఒక్కటే ఆశిస్తాడు. సంవత్సరానికి ఒక్కసారి మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు నా గురించి జాగరణ చెయ్యండి అని అంటారు. మనం పొద్దున్నే లేవంగానే సెల్ ఫోన్లు మాట్లాడుకోవడమే సరిపోతుంది. కానీ ఒక్కసారైనా సరే, ఒక్క సెకండ్ అయినా సరే మహాదేవుణ్ణి కనుక ప్రార్థన చేస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడండి. అటువంటి మహాదేవుడు రాబోయే సంవత్సరానికి అధిపతి అండి. సరే, మనం శాస్త్రం ప్రకారం ఉగాది యొక్క హిస్టరీలోకి, చరిత్రలోకి వెళితే దీనికి ఒక చక్కటి కథ కూడా ఉందండి. ఏంటంటే ఉగాది అనేది ఏంటంటే మామూలుగా ఏదో షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడి తింటాం, కొత్త బట్టలు వేసుకోవడం, అందరితో ఆనందంగా ఉండడం, ఇది కాదండి. దాని వెనకాల అంతరార్థము, పరమార్థము ఉంది. ఏంటంటే స్వామి ఈ సంవత్సరం నాకు బాగుండాలి అని మన ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోవడం కోసం పండితులందరూ, పూర్వకాలంలో ఉన్న శాస్త్ర జ్యోతిష పండితులు అందరూ కూడా ఉగాది పండుగను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తరువాత మనకి వేప పువ్వు చేదు అంటే చేదు ఎక్కువ ఉంటే అవమానాలు ఎక్కువ ఉంటాయని చెప్తారు. తర్వాత మామిడికాయ వగరు తింటే కొంచెం ఆనందం అనేది ఎక్కువ ఉంటుందని. తర్వాత చింతపండు పులుపు అప్పుడప్పుడు ఉన్నట్టుండి కోపం వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనలో మనకి తెలియకుండానే భయము, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఆ తర్వాత ఉప్పు తప్పనిసరిగా వేస్తారండి ఉగాది పచ్చడిలో, ఉప్పు లవణము. ఇట్లాగా అనేకమైనటువంటి షడ్రుచుల 6 రుచుల సమ్మేళనంతో మరి చరిత్రలోకి గనక వెళితే ప్రజలు ధర్మ మార్గాన్ని ఆచరించాలి, ధర్మ మార్గంలో ఉండాలి. అలాగే ప్రజలందరికీ కూడా ఉగాది విశ్వావసు నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఉండాలి అని పండితులందరూ కూడా శాస్త్రం నుంచి ఎప్పటి నుంచో, అంటే దాదాపు కలియుగం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ ఉగాది పండుగను చేసుకోవడం అనేది ఆనవాయితీ. అలాగే ఆ రోజున ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలో ఉండాలి. ఈ సంవత్సరం బాగోలేదు అంటే మరి అట్లాగే ఈ సంవత్సరం మొత్తానికి కూడా అధిపతి రాజు అండి, రవి ఉండడం మూలంగా అన్ని విషయాల్లో కూడా అనేక రకాలుగా ఉంటుందండి. రాజు అనేవాడు ఎప్పుడు కూడా గట్టిగా ఉంటాడు. దాని మూలంగా ఏంటండి, రాజు అట్లాగా ఉండడం మూలంగా దేశంలో అనేకమైనటువంటి కష్ట నష్టాలు, తర్వాత అనేకమైనటువంటి యతి బాధలు, ప్రతి రంగాల వాళ్ళకి కూడా అనేకమైనటువంటి సమస్యలు. తర్వాత ఏంటంటే భారతదేశంలో యుద్ధాలు, వాతావరణము, ఆ తర్వాత అగ్ని భయాలు, చోర భయాలు, వర్షాలు సకాలంలో రాకపోవడం, ఇవన్నీ కూడా సూర్యభగవానుడు దీనివల్లే వస్తాయి. అయితే ఈయనకి 5 ఆధిపత్యాలు ఇచ్చారండి. దాని మూలంగా ఏంటంటే దీని మూలంగా యుద్ధ వాతావరణం, తరువాత సరుకులు ధరల యొక్క రేట్లు బాగా పెరుగుతాయండి. మామూలుగా పెరగవు, అట్లా ఇట్లా పెరగవండి. మరి ఆ తర్వాత ప్రజలు కొంచెం కష్టాలకి నష్టాలకి గురి అవుతూ ఉంటారు. ప్రజలు ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూ ఉంటారండి. తర్వాత అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా మనిషిని బాధ పెడుతూ ఉంటాయి. తరువాత వరి బాగా పండుతుందండి. తర్వాత సరుకులు ఇవన్నీ కూడా రేట్లు బాగా పెరుగుతాయి. తర్వాత కష్టపడి పనిచేసేటటువంటి రైతులకి మాత్రము కూడా
మొట్టమొదటి పంట నష్టంగానే ఉంటుందండి. రెండవ పంట మాత్రం చాలా బాగుంటుంది. వారు అనుకున్నది సాధిస్తారు. అంటే దానికి కారణం ఏంటంటే వర్షాలు లేకపోవడం. ఇంకోటి ఏంటంటే ఎండలు బాగా ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి, చలి ఉంటుంది, అన్నీ ఉంటాయండి. అయితే ఏంటంటే కరువు కాటకాలు కూడా ఎక్కువ ఉంటాయండి. అంటే అతివృష్టి, అనావృష్టి ఈ రెండు కూడా ఈ సంవత్సరం కొంచెము ఇబ్బంది పెట్టేటటువంటి సూచన కూడా ఉందండి. తర్వాత ప్రభుత్వ రంగాన్ని తీసుకుంటే దానిలో అనేకమైనటువంటి మార్పులు, చేర్పులు, అధికారులకు ఒత్తిడి, తర్వాత ఈ పని తప్పనిసరిగా చెయ్యాలి, చేయకపోతే ఊరుకోము అనేటటువంటి విషయము, ఈ రకంగా చాలా ఉంటుంది. తర్వాత ప్రతి రంగాన్ని కనుక తీసుకుంటే డబ్బులు చాలామంది దగ్గర ఆగడానికి ఆస్కారం ఉందండి. అంటే విషయము అక్కడ దాకా వస్తుంది, ఆగిపోతుందండి. ఆ విషయం అనేది పూర్తిగా ఇటు ముందుకెళ్తుందని చెప్పలేము, వెనక్కి వస్తుందని చెప్పలేము. ప్రతి పని కూడా మధ్యలోకి వచ్చి ఆగిపోతూ ఉంటుందండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మంత్రి చంద్రుడు అవడం మూలంగా సరుకుల యొక్క ధరలు బాగా పెరుగుతాయి. అలాగే చక్కగా విద్యుత్ రంగాలు, ఎలక్ట్రానిక్స్ రంగాలు, కంప్యూటర్ రంగాలు ఇవన్నీ చాలా బాగుంటాయి. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, మనుషులకు బాగుంటుందండి, వ్యక్తులకు బాగుంటుంది. కానీ కల్లోలం ఉంటుంది, మనసులో అభిప్రాయ భేదాలు ఎక్కువ ఉంటాయండి. ఒకరంటే ఒకరికి ఆహా ఓహో అనుకుంటారు, కానీ లోపల అందరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి మనస్పర్ధలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ప్రతి చిన్న విషయాన్ని కూడా కోరంతని కొండంతగా చేసి అనుకోవడము. తర్వాత వాళ్ళు ఎల్లప్పుడూ కూడా అన్నీ ఉండి కూడా బాధపడుతూ ఉంటారండి. తర్వాత చంద్రుడు ఎక్కువ పంటల మీద ప్రభావాన్ని చూపిస్తాడు. ఏమిటి అంటే పంటలు ఒక్కొక్కసారి పండుతాయి, ఒక్కొక్కసారి పండవు. అయితే పండడం మూలంగా వరి బాగా పండుతుంది, గోధుమలు పండుతాయి, చక్కెర ఏది వేసినా సరే, పెసలు, గోధుమలు ఇవన్నీ కూడా చాలా బాగా పండుతాయి. పంటలకు ఎటువంటి ఇది ఉండదు. అయితే ఏంటంటే దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మామూలుగానే ఉంటుంది, అంత బాగా ఉంటుందని చెప్పలేం, కానీ మామూలుగానే ఉంటుంది. తర్వాత సినిమా రంగంలో పనిచేసే వారికి కొత్త కొత్త ఆలోచనలు, వారు ఇంకా ఏదో చెయ్యాలి అనేటటువంటి ఒక గొప్ప ఆలోచన. అయితే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఆ యొక్క మంచి ఫలితం అనేది ఉంటుంది. తర్వాత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహము, రాయితీలు, తర్వాత ప్రజలు కష్టపడి పని చేయడం అనేది తప్పనిసరిగా ఉంటుందండి. తర్వాత ఏది చేసినప్పటికీ కూడా ప్రతి ప్రభావము కూడా ప్రజల మీదకే వెళ్తుందండి. తర్వాత ఏంటంటే సైన్యాధిపతి ముందుకు ఉండి నడిపించేవాడు కూడా రవేనండి. అందువలన అంటే రవి ఇది చెప్పంగానే చంద్రుడు చాకచక్యంతో ఆ పనిని పూర్తి చేస్తాడు. పైకి చెప్పడు, మనసులో ఇది చెయ్యాలా వద్దా అనుకుంటాడు, కానీ అది ఆగిపోయే పరిస్థితి వస్తే అప్పుడు తప్పనిసరిగా ధైర్యము, తెలివి ఉపయోగించి చేస్తాడు. తర్వాత అర్ఘాధిపతి అంటే మొత్తం కూడా అసలు మేఘములు ఎప్పటికప్పుడు వర్షించాలా వద్దా అని ఆగుతాయి. మేఘాలన్నీ కూడా ఇలా వస్తాయి, ఆగిపోతాయి. సకాలంలో వర్షాలు పడవండి. అంటే మనం ఈరోజు వర్షం వస్తుంది అనుకుంటే వర్షం రాదండి, వర్షం రాదు అనుకుంటే వర్షం వస్తుంది. అది మహాదేవుని యొక్క ఆజ్ఞ అండి. కాలాన్ని మనము నిర్ణయం అనేది చెయ్యలేము. ఆ తరువాత మేఘాధిపతి ఆయన కూడా ఉన్నాడు. తర్వాత కుజుడు కూడా ఈ సంవత్సరాల్లో కొంచెం అనేకమైనటువంటి, అయితే కుజుడు ఏంటంటే ఎర్రటి వస్త్రాలకు సంబంధించిన దాని మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు. ఎర్రటి వస్తువులు ఏమున్నా సరే బాగా పండించి ప్రజలకు అందిస్తూ ఉంటాడు. అయితే కుజుడు చేసేటటువంటి మేలు కానీ చెడు కానీ, అయితే చాలామంది కుజగ్రహాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ కుజుడు అంటే ఎవరండి? దైవ సంబంధానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. ఆ తరువాత మరి శని భగవానుడు మనిషికి ప్రాణాన్ని ఇచ్చేటటువంటి వాడు
శని మహాదేవుడండి. ఆయన ఎల్లప్పుడూ కూడా నల్లటి వాటి మీద మినువులు, నల్లని నేల, ఆ తరువాత నల్ల నువ్వులు, తర్వాత బంగారము, వెండి బాగా ఆ యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయండి. నల్లటి వస్తువుల మీద ఆధిపత్యం అనేది శనికి ఉంటుంది. నల్లటి వస్తువులు ఏవైనా సరే బాగా పండుతాయండి. ఆ తరువాత ఏంటంటే చివరిగా ముగింపు. ఈ అన్ని ఆధిపత్యాలు వచ్చిన తర్వాత దేశంలో శత్రుత్వం అనేది ఎక్కువ ఉంటుందండి. ప్రజలకు మధ్య ఒకళ్ళంటే ఒకళ్ళకి పడక, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని అనేక మంది బాధపడుతూ ఉంటారు. ప్రతి రంగంలో కూడా పోటీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. విద్యుత్ రంగాలు ఏదైనా సరే, అంటే మనం ఏ రంగాన్ని తీసుకున్నప్పటికీ కూడా పారిశ్రామిక రంగం చాలా బాగుంటుంది, వ్యాపార రంగం బాగుంటుంది, మిల్లుల్లో చక్కగా ధాన్యం ఆడించడం ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఆ తరువాత వ్యాపారాలు చాలా బాగుంటాయి అందరికీ కూడా. తర్వాత విద్యారంగం బాగుంటుంది, వైద్య రంగం బాగుంటుంది, ఇవన్నీ కూడా గొప్పగా ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలకు ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా కూడా ధైర్యంతో మహాదేవుని యొక్క శక్తితో ముందుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.